మా పార్టీకి ఓటు వేయాలి, ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భం కాబట్టి ఎక్కువనే నమోదవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. ఇప్పుడు కూడా ఒక అప్పీల్ చేద్దాం, ఇంకా కూడా ఏబిఎన్ ద్వారా ఎక్కువ మంది వీక్షిస్తుంటారు కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ కావాలి, మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పి మనం ఖచ్చితంగా ఓటర్లందరినీ అభ్యర్థించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇవాళ శ్రీనివాస్ గారు ఒకటి ప్రెస్టీజియస్గా తీసుకున్నారన్నమాట వాస్తవం. కానీ ఇది దాదాపు ఏదో ఒక అసెంబ్లీ ఎలక్షన్ స్థాయిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎందుకు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే ఏం చెప్తారు? వెల్కమ్ బ్యాక్. ఇవాళ దేశవ్యాప్తంగా బీహార్లో రెండవ దశ చివరి దశ అయిన పోలింగ్ జరుగుతోంది. 122 నియోజకవర్గాలకు దాదాపుగా ఇప్పటికీ 14% వరకు 14.09% పోలింగ్ నమోదైంది. జూబ్లీ హిల్స్తో పాటుగా ఇంకా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఇప్పటికీ 10% టచ్ అయింది. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు, ఇందాక వారు మేము చేసిన ఆరోపణలతో పాటుగా రెండోది ఈ మహిళలు యూత్ కీలకంగా ఉంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. రిషి గారు, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు మాట్లాడిండ్రు. బీజేపీ అయితే సమస్యల మీద ఎక్కడ కూడా మాట్లాడుతున్నటువంటిది లేదు. ఎందుకంటే ఎంపీ లెక్క చాలా రోజుల సంది ఉన్నప్పుడు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అసలు వాస్తవం ఏంటి అంటే కనీసం ఆడ స్కూళ్ళు లేవు, ఒకటే ఉండేది, స్కూళ్ళు లేవు, ఓ డిగ్రీ కాలేజీలు లేవు, కనీస సౌకర్యాల విషయాలలో టోటల్ కాంప్రమైజ్. ఎందుకు అనంటే అది వివక్షన, పేదోళ్ళు అంటే పడకనా, లేకపోతే ఆ పేద గల్లీలలో తిరగాలనంటే వీళ్ళకి ఏమన్నా అంటే ఇష్టం లేకనా? ఎందుకు బీజేపీ ఎంపీ లెక్క ఉండి పట్టించుకోలే? ఎందుకు 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ మీరు ఆడ ఉండుకుంటా మీరు పట్టించుకోలే? సో 3 సార్లు సంది అప్పుడు ఒక వేరే పార్టీలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఆయనే ఉన్నాడు. ఎందుకు ఆడ కనీస సౌకర్యాలు నోచుకోలే జనాలు చెప్పురి? ఈ విషయాల మీద మనం అడ్రస్ చేసుకుంటూ మాట్లాడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే అంటారు. మాకు చేసిన చరిత్ర ఉంది, చెప్పుకునే దమ్ము ఉంది, భవిష్యత్ చేస్తామనేటటువంటి ఏది ప్రజలకు మా మీద విశ్వాసం కూడా ఉంది కాబట్టి మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ తోటి మాట్లాడుతున్నాం. ఆయనే మాట్లాడుతుండు, మతాల గురించి మాత్రమే మాట్లాడుతుండు, ఈయనే మాట్లాడుతుండు, అబద్ధాలు మాత్రమే నమ్ముకొని ప్రతి దుష్ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అసలు వాస్తవాలు మాట్లాడరు చెప్పరు మీరు? ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో రిపోర్ట్ ఉందండి రుచి గారు, నాకు అర్థం కాదు ఏంది ఏం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది మీ దగ్గర? సంక్షేమాలు మాట్లాడదాం, ప్రగతి మాట్లాడదాం, హైడ్రా మాట్లాడదాం, మునుగుతున్న కాలనీ మునగకుండా చేసింది మనం మాట్లాడదాం. పేదోడి ఇల్లు కూల్చుడా మీరు చెప్పని? ఏది ఏ పేదోడి ఇల్లు కూల్చు? జూబ్లీ హిల్స్ లో ఒక బస్తీ పేరు చెప్పు లైవ్ లో. లేలే, ఇది మంచి పాయింట్ వచ్చిండు శ్రీనివాస్ గారు. ఏబిఎన్ లైవ్ లో ఉన్నాం, ఎన్నికల రోజున్నాం, ఏబిఎన్ లైవ్ లో ఉన్నాం, ఎన్నికల రోజున్నాం. మీ బూటకపు ప్రచారాలను బస్ట్ చేస్తా ఇప్పుడే. నేను నిన్ను వదిలిపెట్టా. నువ్వు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తంలో ఈ 2 ఏళ్లలో ఒక ఇల్లు అడ్రస్ స్ట్రీట్ పేరు చెప్పు. నువ్వు ఫస్ట్ లైవ్ లో చెప్పు, నువ్వు స్ట్రీట్ పేరు చెప్పు ఇప్పుడు. లేకపోతే చెవులు పెట్టుకో క్షమాపణ చెప్పు. నడవని మిమ్మల్ని ఎక్కువైతుంది మీకు బాగా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక ఇల్లు కూలగొట్టినట్టు బస్తీ పేరు చెప్పు. జూబ్లీ హిల్స్ కాదు, మీరు హైదరాబాద్ లో చేస్తున్న విధ్వంసం ఇది హైదరాబాద్ పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ పోతుంది. నువ్వేమన్నావు? జూబ్లీ హిల్స్ లో పేదలు ఇల్లు కూలగొట్టనీకి అన్నాడు. జూబ్లీ హిల్స్ లో ఎవరు ఇల్లు కూలగొట్టినాం మేము 2 ఏళ్లలో? మీ బతుకే అబద్ధాలు, మీ ప్రచారమే అబద్ధపు ప్రచారం, మీ పునాదులు అబద్ధపు పునాదులు. ఋషి గారు, నేను చెప్తున్నా 5315 మతాల మీద మాట్లాడతాడు, ఇంకో అబద్ధాలు నమ్ముకొని మాట్లాడతాడు. మేము సమర్పించారా? వాళ్ళేం ప్రగతి చేసిరండి? ఏం చేసినా మీ మొక్కలు చేసి. అరే మెట్రో అడిగిండు, ఔటర్ రింగ్ రోడ్ అంటే ఆయన వేసిండంట. ఆయన ఏమన్నాడు ఇందాక? ఔటర్ రింగ్ రోడ్ మేము వేసామంట. కొంచెమని ఉండాలి మాట్లాడి అబద్ధాలు. శ్రీనివాస్ గారు, ఇల్లు కూలగొట్టమంట, ఇల్లు కూలగొడతారంట. ఏదో ఒక బస్తీ పేరు చెప్పు జూబ్లీ హిల్స్ లో. 22 నెలల్లో మాట్లాడుతున్నారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి కిషోర్ రెడ్డి గారు, అన్మ్యూట్ చేయండి. వేల మంది అరే మైత్రివనం కూడా వచ్చినాయి నీళ్లు. ఏం చేసినాం? మాట్లాడండి. ఆ దారుణ కొంచెం ఆగమని చెప్పండి.